అందరికీ నమస్తే అండి। ఈ 2025 నవంబర్ 20వ తారీఖుతో మనకు కార్తీక మాసం పూర్తయి నవంబర్ 21వ తేదీ మార్గశిర పాడ్యమితో మనకి మార్గశిర మాసం అనేది ప్రారంభమవుతుంది। ఈ 2025 సంవత్సరం మార్గశిర మాసం నవంబర్ 21 శుక్రవారం మార్గశిర శుక్ల పాడ్యమి తిథి నుండి ప్రారంభమయ్యి 2025 డిసెంబర్ 19 శుక్రవారం మార్గశిర బహుళ అమావాస్య తిథితో మార్గశిర మాసం అనేది పూర్తవుతుంది। ఈ సంవత్సరం మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించడం కోసం మొత్తము 4 లక్ష్మీ వారాలు వచ్చాయండి। మొదటి లక్ష్మీ వారము నవంబర్ 27న వచ్చింది। ఈ రోజు లక్ష్మీదేవికి మహా నైవేద్యంగా పులగాన్ని నివేదిస్తారు। రెండవ లక్ష్మీ వారము డిసెంబర్ 4వ తేదీ వచ్చింది। ఈ రోజున లక్ష్మీదేవికి మహా నైవేద్యంగా అట్లు తిమ్మనం నివేదిస్తారు। ఇక మూడవ లక్ష్మీ వారం డిసెంబర్ 11న వచ్చిందండి। ఈ రోజున లక్ష్మీదేవికి మహా నైవేద్యంగా పరమాన్నాన్ని నివేదిస్తారు। నాలుగవ లక్ష్మీ వారము డిసెంబర్ 18న వచ్చింది। ఈ రోజున లక్ష్మీదేవికి నైవేద్యంగా చిత్రాన్నం గారెలు నివేదిస్తారు। అయితే ఎప్పుడైనా సరే లక్ష్మీ వారాలు 5 వారాలు జరుపుకోవాలండి। ఆ ప్రకారంగా చూసుకుంటే మనకు 5వ లక్ష్మీ వారము పుష్యమాసంలో వస్తుంది। పుష్యమాసంలో 5వ లక్ష్మీ వారము డిసెంబర్ 25న వచ్చిందండి। ఈ రోజున లక్ష్మీదేవికి మహా నైవేద్యంగా పూర్ణం బూరెలు నివేదించాలి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। శ్రీమాత్రే నమః।